156వ శ్లోకము. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖల వివక్తస్థ వీరమాత వియత్ప్రసూః. ప్రాణేశ్వరి ఈ శ్లోకంలోని మొదటి నామము. ఇది 831వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణేశ్వర్యై నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణములకు లేదా ప్రాణులకు, ఈశ్వరి అంటే ప్రాణమైనది. ప్రాణమున్న జీవులను నడిపించే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలను తిన్నగా నడిపించి ప్రాణులకే ప్రాణమైన ముఖ్య ప్రాణ స్వరూపిణి అమ్మవారు. ప్రతి జీవిలోనూ ప్రాణుల ద్వారా తన ఈశత్వమును అంటే ఆధిపత్యమును నిరూపించినది. ఈ నామానికి ఈ విధమైన 4 అర్థాలు చెప్పవచ్చును. 1 పంచప్రాణములను నడిపించు ముఖ్య ప్రాణస్వరూపిణి. 2 ప్రాణములకు ప్రాణమైనది. 3 ప్రాణులకు ప్రాణమైనది. 4 ప్రతి జీవిలోనూ ప్రాణము ద్వారా తన ఈశత్వమును నిరూపించునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రాణదాత్రి. ఇది 832వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణదాత్రియై నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణములను, దాత్రి అంటే ఇచ్చినది. ఫ్యాన్ గాలిని పుట్టిస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. అసలు గాలి అనేది ఒకటి ఉంటే ఒకచోట ఉన్న గాలిని ఫ్యాన్ మరో చోటికి పంపుతుంది. అసలు గాలే లేకపోతే ఎంత కొత్త ఫ్యాన్ అయినా ఏ విధమైన గాలిని ఇవ్వలేదు. మ్రోతత పంచప్రాణాలైన ప్రాణాపాన వ్యానోదాన సమానాలు కూడా ఫ్యానులాగే నామమాత్రంగా మనలో ఉన్నప్పటికీ వాటి ద్వారా పనిచేసేది మహాప్రాణమే. ఈ మహాప్రాణాన్నే జగత్ప్రాణము అంటారు. ఈ జగత్ప్రాణము గాలి కాదు, గాలిని వీయించే తెర వెనుక ఉన్న శక్తి. ఈ తెర వెనుక ఉన్న శక్తి కదిలితే గాలి అవుతుంది, కదలకపోతే ఆకాశం అవుతుంది. గాలిని పిలవడానికి విశుద్ధి ప్రయత్నము, గాలిని పీల్చడానికి అనాహత ప్రయత్నము ఉంటాయి. విశుద్ధి ఆకాశతత్వము, అనాహతము ఉండే హృదయములో దహరాకాశము ఉంటుంది. అంటే గాలిని పిలిచేటప్పుడు వెనుక పనిచేసేది ఈ ఆకాశమే. వాయువుకు సంబంధించిన నేపథ్యంలోని ఈ ఆకాశమే మహాప్రాణము. ఈ మహాప్రాణమే వాయుదేవుడు. మహాప్రాణం వల్లనే అన్ని యంత్రాలకు చలనశక్తి లేదా చైతన్య శక్తి ఇవ్వబడుతుంది. ఈ మహాప్రాణం యొక్క బీజాక్షరము హం. జీవునికి దేవునికి మధ్య వంతెన లాంటిది ఈ మహాప్రాణం. మహాప్రాణ రూపంలో అన్నిటికీ ప్రాణాలను ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పంచాశత్పీఠరూపిణి. ఇది 833వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచాశత్పీఠరూపిణ్యై నమః అని చెప్పాలి. పంచాశత్ అంటే 50, పీఠ అంటే పీఠముల, రూపిణి అంటే రూపముగా ఉన్నది. సంస్కృత భాషలో 16 అచ్చులు 34 హల్లులు కలిసి మొత్తం అక్షరాల సంఖ్య 50. ఈ అక్షరాలతోనే సంస్కృత వాంగ్మయమంతా రూపొందించబడి ఉంటుంది. అందుకని వీటిని ఒక విధంగా సంస్కృత భాషకు మాతృకా వర్ణాలని చెప్పవచ్చు. ఈ శరీరంలోని షట్చక్ర దళాల మొత్తం సంఖ్య కూడా 4, 6, 10, 12, 16, 2, 50. ఈ మాతృకా వర్ణాలకు ఈ పద్మదళాలు సూచించే శరీరంలోని ముఖ్య స్థానాలకు మధ్య న్యాస పద్ధతిలో అమ్మవారిని అర్చించే విధానం కూడా ఉంది. అందుకని అమ్మవారు పంచాశత్పీఠ రూపిణి. బాహ్య ప్రపంచంలో అమ్మవారి 50 పీఠాలు కూడా ఉన్నాయి. ఈ 50 పీఠాలను మాతృకా పీఠాలు అంటారు. అకారాది క్షకారాంతం ఉండే 51 అక్షరాలకు ప్రతీకలుగా ఉండే 51 పీఠాల దేవతా స్వరూపాల ద్వారా అమ్మవారు అర్చింపబడుతుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 మాతృకా వర్ణ సూచిత శరీర ముఖ్య స్థానములందు నివసించి ఆరాధింపబడునది. 2 ప్రపంచంలోని పంచాశత్పీఠాధిష్టాన దేవతల రూపంలో ఆరాధింపబడునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విశృంఖల. ఇది 834వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశృంఖలాయై నమః అని చెప్పాలి. విశృంఖల అంటే తొలగింపబడిన సంకెళ్ళు గలది. శృంఖలాలు అంటే సంకెళ్ళు. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి పరిమితమవడాన్ని సంకెళ్ళు సూచిస్తాయి. అమ్మవారు ఈ బ్రహ్మాండంలో కొన్ని చోట్ల మాత్రమే ఉండాలని లేదు. స్వేచ్ఛగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉండగలదు. ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంకెళ్ళు లేవు. కాబట్టి అమ్మవారు విశృంఖల. భక్తుల సంసార శృంఖలాలను వదిలిస్తుంది కూడా కాబట్టి విశృంఖల. సుషుమ్నా మార్గం వెంబడి ఉండే గ్రంథులు అనే శృంఖలాలను విడదీస్తుంది కాబట్టి విశృంఖల. అక్రమము నుండి క్రమమునకు, అధర్మము నుండి ధర్మం వైపునకు మార్పు వచ్చినప్పుడు
మన లోపల ఉన్న ప్రజ్ఞకు ఈ విశృంఖలత్వం వస్తుంది. జీవితంలో బంధము తొలగి జీవించగలిగినప్పుడు, నిబంధనలతో జీవితం నియమబద్ధమైనప్పుడు, సంసారము చేస్తూనే సంసారం అంటకుండా ఉన్నప్పుడు జీవికి ఈ విశృంఖలత్వము చేకూరుతుంది. అభ్యాసేన రమతే అంతరాత్మ అన్నారు. అంటే సాధనా మార్గంలో వచ్చే మార్పుతో అంతరాత్మ రమిస్తుంది అని దీని అర్థం. పాపభీతికి తావు లేకుండా ఏ పనైనా చేస్తే అది మంచి పని అవుతుంది, చెడ్డది అవదు. ఈ పాపభీతికి తావులేని స్థితిని విశృంఖలత్వ స్థితి అంటారు. ఈ స్థితిని ఇచ్చే అమ్మవారి పేరు విశృంఖల. చిక్కుల్లో ఇరుకునబడిన వారు ఈ నామాన్ని విశృంఖలాయైన మహా అని జపించి చిక్కుల నుంచి ముక్తిని పొందవచ్చును. విశృంఖలత్వము అంటే విప్లవము కాదని మాత్రము అర్థం చేసుకో. ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలిగే స్వేచ్ఛకు సంఖ్యలు లేనిది. 2 భక్తుల సంసార శృంఖలాలను వదిలించునది. 3 సుషుమ్నా మార్గం వెంబడి ఉండే గ్రంథులు అనే శృంఖలాలను విడదీయునది. 4 చెడు నుండి మంచి మార్పు వచ్చినప్పుడు, పాపభీతికి తావు లేనప్పుడు మనలో కలిగే అనుభూతి స్వరూపము. ఈ విధమైన 4 అర్థాలు ఈ నామానికి చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వివక్తస్థ. ఇది 835వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వివక్తస్థాయై నమః అని చెప్పాలి. అన్నిటా అందరిలో అన్ని రకాలుగాను వర్ధిల్లుతూ ఉండి కూడా ఒంటరిగా విడిగా ఉన్నట్లుగా కూడా ఉండేది కాబట్టి అమ్మవారిని వివక్తస్థ అన్నారు. అన్వేషణ చేసుకుంటూ మనలో నేను అనే వెలుగు కోసం వెళుతూ ఉంటే అమ్మవారు ఒంటరిగా మనలో కనబడుతుంది. దీపము తయారు చేసి దానికి వెలుగుతున్నాను అన్న జ్ఞానము కలుగచేస్తే ఏర్పడే దీపాల లాంటి వాళ్ళము మనము అందరము. వెలుగుతున్నాను అనే జ్ఞానంతోనే మనలో వెలుగుతున్నది ఎవరో తెలుసుకోవడానికి చేసే సాధనలో అమ్మవారు ఒంటరిగా ప్రకాశిస్తున్న నేను రూపంలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే అమ్మవారి నామము వివక్తస్థ. నిద్రపోతున్న వాడు తనకు తాను ఉండడు, కానీ తాను ఉంటాడు. అలా ఉంటుంది. సృష్టికి పూర్వము ఈ సృష్టి స్వరూపిణి. ఈ స్థితిని కూడా వివక్త స్థితి అనవచ్చు. ఈ స్థితిలోని అమ్మవారిని వివక్తస్థ అంటారు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 అంతటా నిండి ఉండి కూడా ఎక్కడా దొరకనట్లు ఒంటరిగా ఉండేది. 2 ఎన్ని రకాలుగా ఉన్నా తన ప్రత్యేకతను పోగొట్టుకోని విధంగా ఉండేది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వీరమాత. ఇది 836వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరమాత్రే నమః అని చెప్పాలి. తిరుగులేని వారు వీరులు, త్రిమూర్తులు, దిక్పాలకులు మొదలైన వారు వారికి కేటాయించిన పనులు చేయడంలో తిరుగులేని వారు. అందుకే వాళ్ళు కూడా వీరులు. ఈ వీరులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత. అలాగే శ్రీ విద్యా దీక్షా పరుల్ని కూడా వీరులు అంటారు. వీరికి వీరి శ్రీ విద్యకు కూడా అమ్మవారు జనని కాబట్టి వీరమాత. గ్రహణ దృష్టి కలవారు కన్నా సమర్పణ దృష్టి కలవారికి ఆధ్యాత్మ విద్య ఫలిస్తుంది. మనం ఆ విద్యను పొందుదామనే దృష్టితో కాకుండా దానికి మనం ఉపయోగపడదామనే దృష్టి ఉంటే ఆధ్యాత్మిక విద్య బాగా అబ్బుతుంది. అంగరాజ్యం పోయి రాజ్యాంగం మనలో వర్ధిల్లుతుంది. ఆ స్థితిలో మనం వీరులుగా చెల్లుతాము. ఆధ్యాత్మిక విద్యలో ఈ స్థితిని మనకు కలగజేసే అమ్మవారు వీరమాత. అందుకే భారతంలో వీరమాత సత్యవతి అవుతుంది. అయితే ఆమె ఈ వీరమాతృత్వాన్ని వ్యాసుని వలన పొందింది, కానీ భీష్ముని వలన కాదు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలుగా చెప్పవచ్చును. 1 త్రిమూర్తి దిక్పాలకాదులకు తల్లి. 2 శ్రీ విద్యలో పరిపక్వ స్థితికి వచ్చిన వారికి తల్లి. 3 కారణరహితంగా ధర్మము ఆచరిస్తున్న వారికి తల్లి. ఈ శ్లోకంలోని చివరి నామము వియత్ప్రసూహు. ఇది 837వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వియత్ ప్రసూవే నమః అని చెప్పాలి. వియత్ అంటే ఆకాశమును, ప్రసూహు అంటే ప్రసవించినది అనగా పుట్టుటకు కారణమైనది. అన్నీ ఉన్నట్లుగా కనబడి ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది అన్న ప్రశ్నకు తైత్తిరీయంలో ఆత్మన ఆకాశ సంభూతాః ఆకాశాద్వాయు వాయురోగ్ని అభ్యుత్ పృథ్వీ అన్నా పురుష అని చెప్పబడింది. అంటే ఆత్మ నుండి ఏమీ లేనట్లుగా కనబడే ఆకాశం పుడితే ఆ ఆకాశం నుండి అన్నీ ఉన్నట్లు కనబడి ఈ సృష్టి ఏర్పడింది అని చెప్పబడింది. అమ్మవారు పిండాండంలో ఆత్మ, బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపిణి కాబట్టి ఆకాశాన్ని ప్రసవించి ఇచ్చింది అమ్మవారే. మనకు నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు అమ్మవారిలోంచి ఆకాశము పుడుతుంది. ఈ స్థితిలోని అమ్మవారిని అదితి అని కూడా పురాణంలో అంటారు. ఈ నామానికి ఈ విధమైన అర్థం చెప్పవచ్చును. ఆకాశమును ప్రసవించి ఇచ్చినది అనగా ఆకాశము పుట్టడానికి కారణమైంది.